వైసీపీ ఫేక్ ప్రచారాలు పరాకాష్ఠకు చేరాయి. ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అంశాలపైన తప్పుడు ప్రచారమే లక్ష్యంగా ఆ పార్టీ సోషల్ మీడియా సైకోలు తెగరెచ్చిపోతున్నారు. రాజధాని, యూరియా, పెన్షన్లు, పరిశ్రమలకు భూ కేటాయింపులు, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక, ఇలా అంశం ఏదైనా సరే తప్పుడు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇలాంటి తప్పుడు పనుల వల్లే వైసీపీని ప్రజలు చీకొట్టారు. అయినా వైసీపీ బ్యాచ్కి మాత్రం బుద్ధి మారటం లేదు. తాజాగా విద్యుత్ కోతల పేరుతో దుష్ప్రచారం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజులుగా ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్ సరఫరా చేశామని ట్రాన్స్కో అధికారులు చెబుతున్నారు. కానీ వైసీపీ సోషల్ మీడియా సైకోలు మాత్రం సోషల్ మీడియాలో తప్పుడు ఐడీలు సృష్టించి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతలు అమలవుతున్నాయని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఆన్లైన్ ఇంటర్వ్యూకి హాజరయ్యే వారు ల్యాప్టాప్లను పూర్తిగా ఛార్జింగ్ పెట్టుకోవడంతో పాటు ఇంటర్నెట్ డాంగుల్ వంటివి ఏర్పాటు చేసుకుంటారు. అయితే కరెంటు పోవడం వల్లే రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతుందన్న స్థాయిలో ఒకడు పోస్ట్ పెట్టాడు. మరోవైపు విజయవాడలో గంటల కొద్దీ కరెంటు పోవడం వల్ల డెలివరీల్లో జాప్యం జరిగిందని, తమ బేబీకి ఏమన్నా అయితే తాను చనిపోవాల్సిందే అంటూ పెట్టిన పోస్టు ఫేక్ ప్రచారానికి పరాకాష్ఠగా నిలిచింది. వాస్తవానికి ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో అన్ని చోట్ల జనరేటర్లు ఉంటాయి. అత్యవసర సమయాల్లో కోతలు ఉన్నా ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. దీనికి భిన్నంగా బెజవాడలో ఉదయం పోయిన కరెంటు సాయంత్రం వరకు రాలేదని, దానివల్ల డెలివరీ నిలిచిపోయిందని పోస్టు పెట్టడం వైసీపీ సైకోలకే చెల్లింది. ఇక వర్షం పడినప్పుడల్లా రాజధాని అమరావతి ప్రాంతం ముంపు బారిన పడుతుందంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సమయంలో పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికల వీడియోను తీసుకొచ్చి రిగ్గింగ్ జరిగిందంటూ అంబటి రాంబాబు రచ్చ చేశారు. దివ్యాంగుల పెన్షన్లో అర్హులను తొలగించేస్తున్నారని ప్రజలను రెచ్చగొట్టేందుకు సిద్ధపడ్డారు. తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ పథకాల విషయంలోనూ వైసీపీ తప్పుడు ప్రచారాలకు తెగబడింది.